ఒకరికొకడు మైక్ ఎదుర్కొట్టడం బెంచ్ ఎదుర్కొట్టడం బయటకు రాని సంగతి చూస్తా అంటారు. బయట ఉండేవాడు గెలిపించి లోపలికి పంపిస్తే బయటకు రాని సంగతి చూస్తాను. అంటే ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదని తెలుసుకోవాలి మనం. దాన్ని బట్టి మనం అలాంటి వాళ్ళు మళ్ళీ ఎన్నుకోకూడదు. మాట్లాడేవారు ఒక భాష ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నారు చూస్తున్నాము. అసెంబ్లీలో లేని వాళ్ళ భార్యల గురించి, తల్లుల గురించి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేది ఎంత అసభ్యకరం, ఎంత మూర్ఖత్వం అది, ఎంత తప్పు అది. వాళ్ళకేం సంబంధం అసలు? మన సంస్కారం అది. కొంతమంది అలాగే కొందరు బూతులు మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అదే గొప్పవాడు నేను, ఇంకా బాగా ఎక్కువ బూతులు వాడికన్నా నేను ఎక్కువ బూతులు మాట్లాడని ఎవరికి వాడు మార్పులు వేసుకున్నారు. నా మధ్య నేను తిరుగుతూ మాట్లాడుతుంటే ఒక ఊరిలో ఒక ఆమె, సార్ ఈ అసెంబ్లీలో ఈ బూతులు మాడేవాళ్ళ సంగతి ఏం చేయమంటారు సార్ అని. ఏం చేయమంటే నీ చేతిలో ఉందమ్మా అన్న. నా చేతిలోనా? నా చేతిలో ఉంది సార్. మీరు అనుకుంటే వాడి సంగతి, మేము అనుకుంటే వాళ్ళని ఏం చేయగలం సార్, పెద్ద పెద్ద రౌడీ రోడ్లు అన్నాను. నేను చెప్పా, మా అసెంబ్లీ నీ చేతిలో ఉంది, బూతులు మాడేవాడికి బూతులోనే సమాధానం చెప్పండి అన్న. అంటే ఆమె అర్థం కాదంటే మమ్మల్ని కూడా బూతులు మాడమన్నాడా అని. నేను చెప్పా, బూతులు మాడేవాడికి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పమ్మా, లోపలికి వెళ్ళు, డోర్ వేసి ఉంటుంది, బటన్ నొక్కు, ఫినిష్ అయిపోతాడు. మన ఎలక్షన్ రోజు మీరు బూత్ మాట్లాడేవాడు ఒక్కడికి గెలవాల. నేను చెప్పానని కాదు, జనం కూడా గమనించారు. అందుకని మనం ఎన్నుకునే ప్రతినిధి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ 4 చూడాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఇవి చూడాల్సిన అవసరం ఎంత ఉంది.